వెల్కమ్ టు వార్త. నేను దేవా. సంక్రాంతికి ప్రతి సంవత్సరం 3-4 సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం 2026కు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించినటువంటి రాజాసాబ్ రిలీజ్ అయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయింది. కాకపోతే మాత్రం తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ సర్కార్ అయితే మాత్రం రాజాసాబ్కు అటువైపు టికెట్ల పెంపుదలకు సంబంధించి అయితే మాత్రం అనుమతి ఇవ్వలేదు. అలాగే బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వలేదు. ఇటువైపు చూస్తే చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్కి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది, టికెట్ల రేట్ పెంపుదలకు అనుమతి ఇచ్చింది. అంటే ఒకరికేమో ఒక విధంగా, ఇంకొకరికేమో మరో విధంగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు. చెప్పండి సార్, అంటే అటువైపు చిరంజీవి నటించినటువంటి శంకర వరప్రసాద్కి అయితేనే మాత్రం బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది, రాజాసాబ్కి అనుమతించలేదు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇదేదో కాంట్రవర్షియల్ అంశంగా ప్రజలదో ఒక సెన్సేషన్ కోసం చేసేటువంటి ఒక ప్రయత్నంగా కాకుండా ప్రభుత్వం ఒక ఆర్బిట్రరీనెస్ తోటి మన్మాని అంటాం కదా మనం, వాళ్ళకు తోచినట్లుగా కనీస నియమ నిబంధనలు, రాజ్యాంగ స్ఫూర్తి వీటన్నిటిని కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా చట్టాలను చుట్టాలుగా మార్చుకొని కొంతమందికి ఫేవర్ చేసినట్టుగా, కొంతమందికి ఫేవర్ చేయనట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ సినిమా పరిశ్రమను ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అనేటువంటిది అంశం. దాంట్లో మీరు మా అన్నయ్య చిరంజీవి గారు నాకు కూడా అన్నయ్య, నాకు ద పర్సన్ వాజ్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ పొలిటికల్ జర్నీ. కాబట్టి నేను ఇట్స్ నాట్ అగేన్స్ట్ హిమ్ ఆర్ ఫర్ హిమ్, ఇట్స్ ఎ ఫార్ ద రూల్. చట్టానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కొంతమందికి పర్మిషన్లు ఇస్తూ ఉంది, కొంతమందికి ఇవ్వట్లేదు. కొంతమందికి రాత్రిపూట వెళ్ళి కలిస్తే తప్ప అర్ధరాత్రి మాత్రమే రాజాసాబ్ లాంటి సినిమాకు పర్మిషన్స్ వస్తూ ఉన్నాయి, కొన్నిటికి రావట్లేవు. ఈ ఆర్బిట్రరీనెస్ ఏంటి? యూనిఫార్మిటీ లేదా, పాలసీ లేదా? ఎందుకు కొన్ని సినిమాలకు ఇస్తూ ఉన్నారు, కొన్ని సినిమాలకు ఇవ్వరు? పెద్ద సినిమాలకు ఇస్తే మరి చిన్న సినిమాలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నిటిని కూడా ఒక లోతుగా, ఒక డీప్ అనాలిసిస్, ఒక కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఇవేమీ లేకుండా ఈ ప్రభుత్వం కేవలం మనకు ఉంటుంది అనమాట, నచ్చినోనికి నజరానా, నచ్చనోనికి జుర్మానా అన్నట్టుగా రేవంత్ రెడ్డి వాళ్ళ ఒక ఫర్మాన్ జారీ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మనం చూసినాం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఆయన పేరు మర్చిపోయినరని ఒక సినిమా హీరోని జైలుకి పంపిండు. ఒక పెద్ద సినిమా హీరో, ఆవిడ మన కృష్ణరాజు గారి సతీమణి, ప్రభాస్ గారి తల్లి, వారు కేటీఆర్ గారిని ఎక్కడనో కలిసి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, పెద్ద మనిషిగా తల్లి లాంటిది, గాడ్ బ్లెస్ యూ, మీరు నెక్స్ట్ టైం మళ్ళీ మీరు గవర్నమెంట్కి వస్తారు అని చెప్పని అంటారు. ఎవరైనా అంటారు కదా అట్లా, విష్ యూ ఆల్ ది బెస్ట్ అని చెప్పనంటే, అట్లా అంటావా నువ్వు, నీ సంగతి చెప్తా అని చెప్పని ప్రభాస్కు సినిమాను మేమో ఇవ్వకపోవటం. ఒకదానికేమో ఎందుకు ఇస్తావో తెలియదు, ఒకదానికేమో ఎందుకు ఇవ్వవో, కక్షపూరితంగా ఎందుకు ఇవ్వవో, ఏ ప్రాతిపదిక ఇవ్వవో అనేటువంటిది తెలియదు. ఇట్లా ఒక చిల్లర మనస్తత్వంతో ఒక కరప్షన్కు పాల్పడుతూ అస్మదీయులకు ఒక రూలు, తస్మదీయులకు ఒక రూలు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. లోతుగా కొంత విశ్లేషించినట్టయితే మీరు చూడండి, పుష్ప ఇన్సిడెంట్ జరిగినప్పుడు, క్రాస్ రోడ్స్ పుష్ప ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసెంబ్లీలో 2 భాషల్లో మాట్లాడతాడు ముఖ్యమంత్రి, తెలుగులో, హిందీలో, ఇంకేమో భాషలో మాట్లాడి నేను ప్రాణం ఉన్నంత వరకు, ఈ కుర్చీలో కూర్చున్నంత వరకు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వను అన్నాడు. నేను అంటున్నప్పుడే అనుకున్నా, బిడ్డడిదేదో ఈ మాట అన్నాడంటే తప్పనిసరిగా మళ్ళీ పర్మిషన్లు ఇస్తాడు, కాకపోతే కమిషన్లు దొబ్బిస్తుండొచ్చు అనుకున్నాం. అన్నట్టుగానే మళ్ళా అతి స్వల్ప కాలంలోనే మళ్ళీ సినిమాలకు పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. వాళ్ళని పిలిపించుకుంటున్నారు, అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బుల్డోజ్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమల్లో ఉన్న పెద్దలను లొంగ తీసుకొని పెద్ద ప్రొడ్యూసర్లకి వాళ్ళ లబ్ధి చేకూర్చి తాను లబ్ధి పొందాలని ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే మాట హరీష్ రావు గారు కూడా అడిగినారు. ఏమనంటే, అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వేమో బాధపడుతున్నావేంది, నీకు తెలియకుండా నీ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నీ డిపార్ట్మెంట్ సంబంధించిన మెమోలు ఎట్లొస్తాయి, జీవోలు ఎట్లొస్తున్నాయి, నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయవా, నీ కథ ఏందో చూసుకోజరా, ముఖ్యమంత్రి ఎట్లా ఈ జీవోలు ఇస్తాడు, తప్పు కదా అని చెప్పని అంటే, మళ్ళీ ఇమీడియట్గా 2-3 రోజులకు మాట మార్చేసి, లేలే మేము ముఖ్యమంత్రి అంతా కలిసే ఉన్నాం, మేము ఇద్దరం ఫ్రెండ్స్, మా డిపార్ట్మెంట్లో ఆయన ఇన్వాల్వ్ కాడు, ఆయన రాజశేఖర రెడ్డి లాంటి గొప్పోడు అని చెప్పని రేవంత్ రెడ్డిని కంపేర్ చేసి మరీ మాట్లాడి. అంటే 2 రోజుల్లో ఏం జరిగిపోతూ ఉంది అంటే, ఒకరు మొదలేమో ఫ్రస్ట్రేషన్, నాకు తెలియకుండా
మీరు కమిషన్లు దొబ్బి మీరు పర్మిషన్లు ఇస్తారు అని చెప్పని ఫ్రస్ట్రేషన్. తర్వాత 3 రోజుల తర్వాత మరి పంపకాలు ఏమైనా సరిగ్గా జరిగినాయో, వచ్చిన దాంట్లో వాటాలు ఏమైనా పంపిణీ సరిగ్గా జరిగిపోయిందో ఇమీడియట్గా లేలే నాకు తెలిసే జరిగింది, మేమిద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నామని చెప్పని మాట్లాడతారు. ఇది చూసే వాళ్ళకి ఏం కనబడుతుంది అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ కనబడచ్చు, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక డొల్లతనము, ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక నీతి బాహ్యమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఒక చర్యలు దీంట్లో స్పష్టంగా కనబడతా ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడి అవినీతికి ఎట్లా పాల్పడుతున్నారు అని చెప్పని ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్కు సంబంధించిన అంశం మీద హోమ్ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం? వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఆర్డర్లు? వాట్ అథారిటీ దట్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి ఏం పని అండి? నాకు అర్థం కాదు. ఎందుకు ఇస్తున్నారు జీవోలు అంటే హోంమంత్రి తో శాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి ఆయన కింద ఉన్న డిపార్ట్మెంట్ తోటి ఏ జీవోలు పడితే ఆ జీవోలు, పోలీసు వాళ్ళు కాబట్టి ఎవరు అడగరు కాబట్టి పోలీసు వాళ్ళతోటి జీవోలు ఇప్పించే ప్రయత్నం, మెమోలు ఇప్పించే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అని ఒకటి అడుగుతా ఉన్నాను. రెండవది, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు రాజీనామాన చేయరి, ఊకెందుకు ఈ పంచాయతీ? నల్గొండ పౌరుషాలను నిలబెట్టరు జరా, నల్గొండ గడ్డ పౌరుషమని నిలబెట్టరి. మీ మంత్రిత్వ శాఖలో ముఖ్యమంత్రి ఏలుబెట్టి రాత్రి దొంగ మెమోలు ఇస్తూ ఉంటే, కరప్షన్కి పాల్పడుతూ ఉంటే మీకు తెలియదని మీరే చెప్తారు. మరి మీరు ఆ మంత్రిత్వ శాఖలో ఉండేం ఫాయిదా? రాజీనామా చేయండి. మరి నల్గొండ ఇజ్జత్ తీయకురు మీరు. ఒకటి. రెండవది, ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే హైకోర్టు పలుమార్లు చెప్పింది దీనికి సంబంధించినటువంటి ఒక టారిఫ్ సంబంధించిన ఉదంతం బయటకు వచ్చినప్పుడు హైకోర్టు చాలా విషయాలు చెప్పింది. మీరు ఒక నిర్దిష్టమైన పాలసీని పట్టుకురండి, రాత్రికి ఒక మెమో, నచ్చినోనికి ఒక మెమో, నచ్చనోనికి జైళ్ళు, ఈ రకంగా మీరు చేయడం పద్ధతి కాదు. మీరు ఇట్లా పాలసీ పట్టుకురానంటే పాలసీ మాత్రం పట్టుకురారు, మెమోల తర్వాత మెమోలు, నచ్చిన వాళ్ళకి మెమోలు ఇస్తూ పోవటం ఎంతవరకు న్యాయం అవుతుంది? ఇది మీరు అనవసరంగా చిరంజీవి గారి పేరు తీసుకొచ్చి దాన్ని మీరు మళ్ళీ తమ్మునేళ్ళలో పెట్టి మళ్ళీ ఏదో మీరు కాంట్రవర్సీలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మా అన్నయ్య ఆయన, దిస్ ఇస్ నాట్ అబౌట్ హిమ్, దిస్ ఇస్ నాట్ అబౌట్ హిస్ ఫిలిం, ఇట్ ఈస్ అబౌట్ ది ఆర్బిట్రరీనెస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ ప్రభుత్వం ఏ రకంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నీతి, నిజాయితీ, విధి విధానం, రాజ్యాంగ నిబద్ధత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఎట్లా చట్టాన్ని కాలరాస్తుంది, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడుతుంది అనేటువంటిది అంశం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సినిమా పరిశ్రమ ఈజ్ నాట్ అబౌట్ ఫ్యూ హీరోస్ అండ్ హీరోయిన్స్ అండ్ కపుల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండి. సినిమా పరిశ్రమ కొన్ని లక్షలాది మంది కార్మికులు, తర్వాత సినిమా థియేటర్ ఓనర్లు, సినిమా థియేటర్లో పనిచేసేవాళ్ళు, సినిమా థియేటర్లో పలిబటాన్ని అమ్ముకునేటోళ్ళు కూడా ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతికేటువంటి ఒక లక్షలాది మంది జనాభా ఉంటారు. ఇవాళ మొత్తమే సినిమా పరిశ్రమ ప్రమాదంలో ఉంది. ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా థియేటర్లకు పోయేవాళ్ళు లేరు. మోనోపలి ఇక థియేటర్లన్నీ కూడా మాఫియా లెక్క కొన్ని శక్తులు మాత్రమే కంట్రోల్లో పెట్టుకొని మొత్తం సినిమా పరిశ్రమను ఒక గుత్తాధిపత్యం చెలాయిస్తూ ఇవాళ దుర్మార్గమైన దోపిడికి పరిశ్రమ కూడా పాల్పడుతూ ఉంది. మరి దాన్ని ఎట్లా నియంత్రించాలా, ఈ పరిశ్రమపై ఆధారపడినటువంటి ఒక కార్మికులను, ప్రజలను ఎట్లా కాపాడాలా అని చెప్పని ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ఒక విధి విధానాలు తయారు చేయాల్సిన అవసరం ఉంది. కోమటిరెడ్డి గారు ఆ పనిలో పడండి అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఏ సినిమా థియేటర్కి పోయినప్పటికీ కూడా సినిమా థియేటర్ టికెట్ కాస్ట్ 100 రూపాయలు ఉంటే పాప్కార్న్ కాస్ట్ 200 అమ్ముతున్నారు. పార్కింగ్ కాస్ట్ 50 రూపాయలు అంటారు. ఒక కోకోకోలానో ఛాయ్నో తాగితే 100 రూపాయలు. వెరచి ఒక్కడు సినిమాకి పోతే 1000 రూపాయలు జేబులోకి వెళ్ళి పోయేటువంటి ఒక రీతిలో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. దమ్ముంటే ఈ దోపిడీని ఆపండి. పేదవాడి ఎంటర్టైన్మెంట్ సినిమా, అటువంటి పేదవాడి ఎంటర్టైన్మెంట్ ఇవాళ దోపిడీకి గురి కాబడతా ఉంది. పేదవాడిని దోపిడీ చేస్తూ ఉన్నారు సినిమా థియేటర్ పోతే, దాన్ని ఆపండి. అవన్నీ మర్చిపోయి ఇవాళ మీరు డబ్బులు పంచుకునే పంచాయతీలో, ముఖ్యమంత్రి గారు మీరు డబ్బులు పంచుకునే పంచాయతీలో ఇవాళ ఈ తప్పిదాన్ని ఎత్తి చూపినందుకు హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేయటం సబబు కాదు. మీరు ఈ కమిషన్ లాపకపోతే మాత్రం తెలంగాణ సమాజం తప్పనిసరిగా కర్రు కాల్చి మీ అందరికీ వాత పెడుతుంది. చూస్తారు కదా, తను చిరంజీవికి ప్రభాస్కి అంటే ఇద్దరు తన దృష్టిలో ఒకటేనని, కాకపోతే మాత్రం రూల్ అనేది మాత్రం ప్రతి ఒక్క సినిమాకి ఒకేలాగా అనుమతించాలి, ఒకేలాగా అనుమతులు ఇవ్వాలని అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోశ్రవ్ అని చెప్పుకొచ్చారు. ధనరాజ్తో దేవా వార్త, హైదరాబాద్.